క్రీస్తునందు ప్రియులారా మరొక మారు మీ యొద్దకు రావడానికి ప్రభు మహాకృపను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు బైబిల్ గ్రంథంలోని ఉపమానాల్లోని మరి విత్తువాని ఉపమాన విషయంలో నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గరుడవను దయగల ప్రభువా, మరి ఈ దినం మరొక మారు నీ పాదం యొద్దకు రావడానికి కృప చూపాను, నీకు వందనాలు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రభువా, ఉపమానాల్లోని మరి మొదట విత్తువాని ఉపమానము అయ్యా మీరు వినడానికి కృప చూపుతున్నారు, మీకు వందనాలు. అయ్యా మేమందరము నేర్చుకొని నీ రాజ్యంలో ప్రభువా శ్రేష్టమైన ఈవులు ఎత్తడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరొక మారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామం పేరట మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంగా మరి మా ఎంఆస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ కాలేజీ పక్షముగా మీకందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. మీరందరూ బాగున్నారు నమ్ముచున్నాం. మేము కూడా దేవుని మహాకృపను బట్టి బాగున్నాం. ప్రతిదినము ఈ విధంగా మీతో కలవడానికి దేవుడు చాలా మేలు చూపిస్తున్నాడని ఒక విధంగా చెప్పాలి. సరే, ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. మరి మనం వింటున్నాం కొంతకాలముగాను బైబిల్ గ్రంథంలోని మొత్తం 114 ఉపమానాల విషయమై మనం చర్చిస్తున్నాం. మరి యేసు ప్రభు ఉపమానం లేని ఏది కూడాను వారికి బోధన చేయలేదు. మరి ఉపమానాల్లోని మొదటగా విత్తువాని ఉపమాన విషయంలో కూడా మనం ముందు ఎంచుకున్నాం. ఎందుకంటే అది గుండు వంటిదని అనుకున్నాం. మరి విత్తువాని ఉపమానం అర్థమైతే అన్ని ఉపమానాలు అర్థమవుతాయని తెలుసుకున్నాం. మరి విత్తువాని ఉపమానంలో మొదటి నెల త్రోవ ప్రక్క నేల గురించి తెలుసుకున్నాం. మరి రెండవ నెల రాతి నెల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి రాతి నెలలో కూడాను మరి 13 రకాల రాళ్ళు ఉంటాయని, అందులో మొదటిగా మత్సరము, జారత్వము, దొంగతనముల గురించి నేర్చుకున్నాం. మరి ఈరోజు నరహత్యలు, వ్యభిచారములు అనే రాళ్ళ గురించి కూడా తెలుసుకొని మరి వాటి యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. చూద్దాం, దేవుని వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండము 20 అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యం ఉంటుంది, నరహత్య చేయకూడదు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 5 అధ్యాయము 17వ వచనం కూడా మాట్లాడుతుంది, నరహత్య చేయకూడదు. మాట మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు ఈ యొక్క ఆజ్ఞగా ఇవ్వబడింది, నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞ ఇవ్వబడింది. ప్రియమైన దేవుని పిల్లారా, నరహత్య అనేది అనేక మంది అనుకుంటారు, నా జీవితంలో నేను ఎవరిని చంపలేదు అని అనుకుంటారు. కానీ పిల్లారు గమనించండి, నరహత్య అంటే మనుషుల్ని కత్తితో పొడిచి చంపడమే కాదు. మనం ముందు నేర్చుకుంటాము, మనిషిని మన మాట చేత కూడా చంపొచ్చు అంటాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఉంటుంది, వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పిన కనుక నీవు వ్యభిచరించకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలో నపరాధివైతివి అని అంటుంది. జాగ్రత్తగా గమనించండి. వ్యభిచరించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరించకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలోనూ అపరాధిగా దేవుడు వాక్యం నేను చూపిస్తుంది. మరి ఈ నరహత్య, వ్యభిచారము ఈ రెండు అక్కా చెల్లెలు అంటూ అంట. ఎక్కడైతే వ్యభిచారం ఉంటుందో అక్కడ నరహత్య తప్పనిసరిగా ఉంటుంది. నరహత్య ఎందుకు చేస్తారు అంటే మనం గమనిస్తే, ఒకటి స్త్రీ కొరకు, రెండోది ధనం కొరకు, మూడోది ఆయన ఘనతకి ఎవరైనా అవమానంగా మాట్లాడితే ఆ విషయంలో 3 రకాలుగా నరహత్యలు జరుగుతాయి. ఇంక నాలుగోది చెప్పుకుంటే వ్యభిచారం బట్టి నరహత్య అంటే మరి వివాహము కాకముందే జారత్వం జరిగించి పాపము జరిగించినప్పుడు గర్భము ఆ స్త్రీకి మరి అబార్షన్ చేయించుకుంటారు. గర్భంలో ఉన్నటువంటి బిడ్డని, పాపం ద్వారా వచ్చిన బిడ్డని అబార్షన్ చేపించి గర్భంలోనే చంపేస్తారు. మరి పూర్వ దినాన్నైతే మరి ఆడపిల్లలు పుడితే గొంతుకులో వడ్లేసి చంపేసేవాళ్ళు. మరి బైబిల్ గ్రంథం కూడా చూస్తాం మనం. మరి నిర్గమకాండము 1వ అధ్యాయంలో మోషే పుట్టినప్పుడు మరి ఒక రాజు పుట్టినట్టు ఇశ్రాయేలులందరినీ చంపేమని మంత్రసానులకి చెప్పి పంపినప్పుడు, మంత్రసానులు వెళ్ళినప్పటికీ వారు ఇశ్రాయేలు ప్రజలు చంపడానికి మంత్రసానులకు మనసొప్పక, నరహత్య చేయడానికి వారికి మనసొప్పక, వారు చూడండి దేవుని భయం లేని వ్యక్తులే ఆ మంత్రసానులు. నిర్గమకాండం 1వ అధ్యాయం మనం చూస్తాం. కానీ వారు నరహత్య జరిగించడం వరకు భయపడి, దేవునికి భయపడి వారు వెనక్కి వెళ్ళిపోయి ఆ రాజుతో చెప్తారు, ఫరోతో చెప్తారు, వారు సురుకైన వారు అంటాడు. మేము వెళ్ళేటప్పుడు వారు కాన్పు కనేస్తున్నారు అయ్యా అని చెప్పి తప్పించుకుంటున్నారు. చూడండి, ఈరోజు అనేక మంది బిడ్డ పుట్టినప్పుడు
పుట్టినెమ్మడే చంపేస్తున్నారు. ఎందుకంటే అక్రమ సంబంధం ద్వారా పుట్టడం ఒకటి. రెండోది ప్రియులారా, మరి పుట్టిన ఆడపిల్లయితే గర్భంలోనే చంపేస్తున్నారు. అందుకే అంటుంది, మరి చట్టం తెచ్చింది ప్రభుత్వం. ఏం చట్టం తెచ్చిందంటే లింగ నిర్ధారణ చేయకూడదు. లింగ నిర్ధారణ చేసి మరి గర్భంలోనే పిల్లల్ని అబార్షన్ చేసి చంపేస్తున్నారు. పిండం రూపంలోనే చంపేస్తున్నారు. అందుకని అబార్షన్‌లు చేపించకూడదు అంటుంది. నరహత్య చూడండి ఏ విధంగా నరహత్య చేస్తున్నాం. గర్భంలోని పిండాన్ని నరహత్య చేస్తున్నారు. పుట్టిన పిల్లల్ని నరహత్య చేస్తున్నారు. అక్రమ సంబంధం వాళ్ళు పుట్టిన వాళ్ళు చంపుతున్నారు. ఏమండి వ్యభిచారం చేస్తూ పరాయి స్త్రీ పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని చంపేస్తున్నారు. ఆస్తుల కొరకు చంపేస్తున్నారు. ఏవండీ అన్నదమ్ములే ఆస్తుల కొరకు అన్నదమ్ములు నరుక్కుంటున్నారు. తల్లిదండ్రులు ఇన్సూరెన్స్ కొరకు తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, నేనెవరు దేవుని ఎరగని వ్యక్తుల కొరకు మాట్లాడట్లేదు గానీ, దేవుని ఎరిగిన పిల్లల కొరకే మాట్లాడుతున్నాను. ఈ నరహత్య అనే రాయి మన హృదయంలో ఉన్నప్పుడు, ఆ రాయిని తొలగించుకోకపోతే ఎంత మాత్రం ఆత్మీయ అభివృద్ధి మనలో ఉండదు. చూడు ఈ నరహత్య, వ్యభిచారం అక్కాచెల్లి లాంటిదని ముందుగానే చెప్పుకున్నాం. ఎక్కడైతే నరహత్య ఉంటదో అక్కడ వ్యభిచార నరహత్య 2 లింక్ ఉంటదండి తప్పనిసరిగాను. చూడండి కీర్తనకారుడు అంటాడు 5వ అధ్యాయం 6వ వచనంలో, కపటము చూపి నరహత్య జరిగించేవాడు యెహోవాకు అసహ్యుడు. కపటము ద్వారా కూడా నరహత్య చేస్తారంట. కపటము అంటే ఇతరుల మీద కపటము. దానివల్ల కూడాను నరహత్య చేస్తారంట. దానివల్ల వాక్యం ఉంటుంది అసహ్యులు. ఒకవేళ నీలో నరహత్య ఉంటే దేవుడు అంటుండు నీవు అసహ్యుడైపోతావు జాగ్రత్త. నీ ఆత్మీయ అభివృద్ధికి ఎంత మాత్రం అది పనికిరాదు. ఇంకా చూడండి హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం అంటుంది. అబద్ధ సాక్ష్యములు పలుకుటయు, అబద్ధములాడుటయు, హత్యలు చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడు కాయను. ఈరోజు గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అనేక సంఘాల్లో ఏం జరుగుతుంది? ఏవండి సంఘ విభజన ఎందుకు జరుగుతుంది అంటే ధనము, సంఘ ఏమండి? ఆ! అధికారము. సంఘములో ఏమవుతుంది? ధనము కొరకు, అధికారము కొరకు ఏవండి? విభజన చెందుతున్నాయి సంఘాలు. కారణం ఏంటి? వాళ్ళేముంది అబద్ధ సాక్ష్యాలు ఒకరికొకరు అబద్ధ సాక్ష్యాలు పలుకుంటారు. అబద్ధం మాట్లాడడము, హత్యలు చేయడము, దొంగిలించటము, వ్యభిచరించటము వాడుకైపోయింది ఇశ్రాయేలు ప్రజల విషయంలోని హోషేయ ప్రవక్త ద్వారా మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏవండీ నరహత్య చేయడము, అబద్ధ సాక్ష్యం పలుకుట, అబద్ధాలాడడం వాడికైపోయిందండి చాలా మందికి దొంగతనాలు చేయడం. నా మాటలు కాదు దేవుని వాక్యం మాట్లాడుతుందండి. ఒకవేళ వాడికైపోయిందేమో మనకి. ఏవండీ? చూడండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. కీడు చేయుటకు వారు పాదములు పరిగెత్తును. నరహత్య చేయుటకు వారు త్వరపడి చుందురు. ఏం చేస్తున్నారంట? కీడు చేయుటకు వారి పాదములు పరిగెడుతున్నవి. నరహత్య చేయుటకు వారు త్వరపడుతున్నారు. అవును ప్రియమైన దేవుని పిల్లారా. నరహత్య అని ఈ పాపపు బండ మన హృదయములో ఉంటే అది దేవునికి మనల్ని హేయులుగా చేస్తుంది. అసహ్యకరంగా చేస్తుంది. దేవునికి దూరము చేస్తుంది. అంతేకాదండి మరి ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము మరి 9వ వచనం చెప్తున్నాడు. మీరు చోర క్రియలను, నరహత్యలు చేయుటకును, అబద్ధ సాక్ష్యము పలుకుచు ఏం చేస్తున్నారండి? అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు. చోర క్రియలు చేస్తున్నారు. జారత్వం చేసి, ఏంటి దొంగతనాలు చేసి, దొంగతనాలు పంచుకోవడం కొరకు ఏమైనా హత్యలు చేసుకుంటున్నారు. అంటే ముందుగా చెప్పుకున్నాం. హత్యలు దేనికి చేస్తున్నారండి? డబ్బు కొరకు. ఏవండి? సంపాదన అంటే డబ్బంటే సంపాదన కొరకు, ధనం కొరకు, ఆస్తుల కొరకు. ఏవండి? మరి స్థలాలు సరిహద్దుల దగ్గర ఏం చేస్తున్నారు? చంపుకుంటున్నారండి. ఏవండి ఈరోజు మనం చూస్తున్న అనేక జైలుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి వారు క్రైస్తవ పేర్లు గలవారు. దేనికంటే నరహత్య చేసి వచ్చాము. వ్యభిచారం చేసి పట్టుబడి వచ్చాము. దొంగతనాలు చేసి పట్టుబడి వచ్చాము. ఎందుకు చెప్తున్నారంటే ప్రియులారా, వారు దేవుని పిల్లలే కానీ వారి హృదయము పాపపు బండలతో నింపబడింది. అంతేకాదు మరి ఇంకొక మాట చెప్పారు. నోటి మాట చేత ఎట్లా హత్య చేస్తామని. ఏవండి నా మాట కాదండి. మరి దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనకారుడు దావీదు కీర్తనలు 57వ అధ్యాయం 4వ వచనం అంటాడు. వారు నాలుక ఆ! వాడు గల కత్తి. ఏంటండి నాలుక అంట? కత్తి. నాలుకనే కత్తి అంటండి. అంటే నోటి మాటల చేత మనం ఏం చేస్తాము? చంపేస్తాం. ఎలా నోటి మాటల చేత అంటే మన నోటి మాటలు ఇతరుల హృదయాన్ని గాయపరిచే విధంగా పెద్దలు చెప్తారు కదా! కొడితే దెబ్బ కొంతకాలం మానిపోద్ది. కానీ నోటి మాట ద్వారా అయ్యే గాయమంట తర్వాత అది చాలా సంవత్సరాలకు ఉండిపోద్దంటండి. నోటి మాట చేత చేసిన గాయము అది మానదు. ఏవండీ చాలా రోజులు తన హృదయంలో దుఃఖాన్ని కలిగిస్తది.
అందుకే కీర్తనకారుడు అంటుండు, వారి నాలుక వాడుగల మంగళ కత్తి. కీర్తనలు 64, 110 అంటున్నా. 64, 10 అంటాడు ప్రియులారా. ఒకడు తన కత్తిని పదును పెట్టినట్టుగా వారు తమ నాలుకను పదును పెడుతున్నారు. నాలుకని ఎలా పదును పెడతారండి? ఎంత ఆశ్చర్యం! ఒకడు తన కత్తిని పదును పెట్టినట్లుగా నాలుకని పదును పెడతారు. ఏ విధంగా నాలుకని పదును పెడతారు అని మనం చూస్తే, వారి నోటి మాటల చేత ఇతర వ్యక్తుల హృదయాన్ని గాయపరిచి, వారి జీవితాన్ని మీద వారికే ఏమిటంటే చాలామంది డైరెక్ట్‌గా చంపరు గానీ, మాటల చేత చంపుతారు. ఏ విధంగా అంటే మాటల చేత వారిని ఆత్మహత్యకి ప్రేరేపిస్తారు. వారు చెయ్యని నేరాలు వారి మీద మోపి ఏవండి భార్యాభర్తలు గాని, చాలామంది విషయంలో అనుమానంగా మాట్లాడి, ఏవండీ చెయ్యని నిందలు వాళ్ళ మీదేసి, వారు మాటల ద్వారా అందుకే కీర్తనకారుడు అంటుండు, వారు నాలుకంట మంగళ కత్తి వలె పదును పెట్టి, వారు మాటలు ఇతర హృదయాలకి గాయపరిచే విధంగా మాట్లాడి, వారి హృదయాల్ని గాయపరిచి, వారిని ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా మాట్లాడేవారు మన మధ్య లేకపోలేదు. డైరెక్ట్ కత్తులతో వీరు చంపరు. మాటలతో చంపేవారు. అందుకే కీర్తనలు 52, 2 కూడా వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుకను నాశనము చేయుటకు నువ్వు ఉద్దేశిస్తున్నావు అని కీర్తనకారుడు అంటున్నాడు. ప్రియులారా గమనించండి. అంటే మనం నరహత్య ఏ విధంగా చేస్తున్నాం అంటే గర్భంలో పిండమై ఉండగానే వ్యభిచారము ద్వారా, అక్రమ సంబంధాల ద్వారా లేదంటే ఏవండీ ఆడపిల్ల పుడితే పిండం ఉండగానే చంపేస్తున్నాం ఒకటి. రెండోది ధనం కొరకు, సరిహద్దుల కొరకు, ఏవండీ అక్రమ సంబంధాల కొరకు చంపేసుకుంటున్నారు. నరహత్య. మూడోదిగా మాటల ద్వారా నరహత్య చేస్తున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నరహత్య అనే రాయి మనలో ఉంటే, దాన్ని మనం లోతుగా త్రవ్వి, దాన్ని తొలగించుకోకపోతే, మనము దేవునికంట అసహ్యులమైపోతామంట. కనుక నరహత్య అనే రాయి మన హృదయంలో ఉంటే, దాన్ని తొలగించుకొని, మరి మనం దేవునికి అసహ్యంగా కాకుండా దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. మరి అదే విధంగా మరి ఐదవ రాయి వ్యభిచారముల గురించి కూడా మనం తెలుసుకుందాము. దేవుని వాక్యం అంటుంది కదా, నిర్గమకాండము 20 అధ్యాయము 14 వచనంలో, వ్యభిచరించకూడదు అని ప్రభువు ఆ రోజు మోషేకి ఇచ్చిన పదాజ్ఞలో ఒక ఆజ్ఞ ఉన్నది. అట్లాగే ద్వితీయోపదేశకాండము 5 అధ్యాయము 18 వచనం కూడాను వ్యభిచరించకూడదు అని చక్కగా రాయబడింది. పిల్లలు గమనించండి. ఈ వ్యభిచారం నరహత్య అనేది అక్కా చెల్లెలాంటిదని చెప్పుకున్నాం. ఎక్కడైతే వ్యభిచారం ఉందో అక్కడ నరహత్య కూడా ఉంటది. ఈ 2 కలిసే నడుస్తుంటాయి. జత పనివారు అని కూడా చెప్పవచ్చు. ఈ ఇద్దరు జత పనివారు గూడాను. మరి మత్తయి సువార్త 5 అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారు. ఒక స్త్రీని మొహచూపులతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసెను అని మాట్లాడుతున్నాడు. గమనించండి. వ్యభిచారం అంటే శరీరంతో కాదు గానీ, మొహచూపులతో ఒక స్త్రీని చూసినా, అది వ్యభిచార మనసుతో చూసినా, వెంబడే మనం వ్యభిచారము చేసినట్లని వాక్యం నొక్కి మరీ చెబుతుంది. అసలు వ్యభిచారము అంటే ఏంటి? అంటే వివాహము అయిన పురుషుడు గాని, స్త్రీ గాని వేరే స్త్రీతో, పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం గాని, లేదంటే జీవనాధారం కొరకు పడుపు వృత్తి పని అంటారు. అది గానిని ప్రియులారా, ఇది జరిగించే వారిని వ్యభిచారులు, వ్యభిచారిణి, వ్యభిచారుడు అంటారు. చూడండి, మరి హెబ్రీయుల గ్రంథకర్తైన అపోస్తలుడైన పౌలు 13 అధ్యాయం 4 వచనం అంటున్నాడు. వేశ్య సంగులకును, వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చెను. తప్పనిసరిగా మరి వ్యభిచారులకును, వేశ్య సాంగత్యము చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడండి. అందుకని వ్యభిచారపు రాయి మన హృదయంలో ఉంటే దాన్ని మనం లోతుగా తవ్వుకొని తీసుకోవాలి. తీర్పులోకి ఒక దినం మనం వస్తాం. జడ్జిమెంట్ ఉంది ఒక దినాన్న. ఆ జడ్జిమెంట్ ముందు మనం నిలబడవలసి వస్తది. కనుక మరి ఈ వ్యభిచారమును ఏవండీ ఆ! వేశ్య సాంగత్యము మనలో ఉంటే అదేం చేయాలంట? తొలగించుకోవాలి. అంతేకాదు ప్రియులారా, మరి ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 15 వచనం అంటుంది కదా, వ్యభిచారులు, నరహంతకులు అక్కడ ఒక మాట అంటాడు. చెప్తూ వారు ఇంకా మనం వెళ్తాం చూద్దాం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 15 వచనం చదువుకుంటే ప్రియులారా, అక్కడ చాలా విషయాలు నేర్పుతూ ఉంది. వారు ఎక్కడుంటారు? వ్యభిచారులు, నరహంతకులు వారి పరిస్థితి ఏంటి? అయన్ని ప్రకటన గ్రంథంలోని క్లియర్‌గా రాయబడుతూ ఉంది. మనం గమనిస్తున్నాం. ఏవండీ? మరి 22 అధ్యాయం 15 వచనంలో అక్కడ ఉంటుంది కదా! చూడండి.
కుక్కులైనను, మాంత్రికులను, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధములు ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపుట నొందురు. ఎక్కడ వెలుపుటంటే పరలోకముకి నిత్య జీవానికి వెలుపుటుంటారు. నిత్య జీవానికి వెలుపుటుంటారు వ్యభిచారులు. వ్యభిచారము చేయువారు, వ్యభిచారు పని చేయువారు, జరిగించేవారు ఎక్కడుంటారంటే నిత్య జీవానికి వెలుపలుంటారు. అంటే ఇంకొక మాట ఉంటుంది. మరి ప్రకటన గ్రంథము 21 అధ్యాయము మరి మనం 8 వచనం చదువుకుంటే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులను అగ్ని గంధములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, వ్యభిచారులు ఎక్కడుంటారంట? నరహంతకులను మనం గమనిస్తే వెలుపల అంటే అగ్నిగుండంలో ఉంటారు. నిత్యత్వానికి వెలుపలుంటారు. అగ్నిగుండంకి లోపలుంటారు. క్రీస్తుయందు ప్రియులారా, మరి ప్రభు మన కొరకు తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్న దేనికి? వెలుపలుండానికా? అగ్నిగుండంలో ఉండడానికా? కాదు. కాదు. నిత్యత్వంలో ఆయనతో గూడా మనం ఉండాలని తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని కొనుక్కున్నాడు. సంఘంలో ఉన్న మనము ప్రియులారా వ్యభిచారపు ఆలోచనలు, వ్యభిచారపు చూపులు, వ్యభిచారపు తలంపులు ఏవండి మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో వెదకుకున్న పాడు చేస్తాయి. అంతేకాదు మరి యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయం 4 వచనంలో యాకోబు భక్తుడు అంటున్నాడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరెరగరా? చూడండి, వ్యభిచారులు ఎవరితో స్నేహం చేస్తున్నారు? దేవునితో కాదు. లోకముతో స్నేహం చేస్తున్నారు. ఈ లోకముతో చేయు స్నేహము ఏవండి దేవునికి వైరం అయిపోతుంది. ఏవండి వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవరైనా ఈ లోకముతో స్నేహము చేయదలుచునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి శత్రువైపోతావు. ఏవండి దేవునికి శత్రువైపోతామండి. అందుకే జాగ్రత్తగా గమనించండి. ఆ వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు ఆలోచనలు ఏవండి వివాహమైన కూడాను నీ యొక్క పాపపు వ్యభిచార బ్రతుకు ఏవండి పరాస్త్రీతో, పరాయి పురుషుతో నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు దేవునికి నేను శత్రువులం అయిపోతాము. ఏవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 5 అధ్యాయము ప్రియులారా అక్కడ ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. 5 అధ్యాయము 5 వచనం అంటాడు. అక్కడ గ్రంథకర్త చూద్దాం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడైన, లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడును. హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఏంటంట? దేవుని రాజ్యానికి వీళ్ళు హక్కుదారులు కారండి. ఆ వ్యభిచారపు లక్షణాలు గలవారు. ఏవండి దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. వారు వెలుపలే ఉంటారు. పరలోకానికి చేరుకోలేరు. అందుకని ఈ వ్యభిచారపు బండ, ఆ వ్యభిచారపు రాయి మన హృదయంలో నుంచి తొలగించుకోవాలి. మార్కు సువార్తలో ప్రియులారా యేసుప్రభు ఒక చక్కని మాట అంటున్నారు. 10 అధ్యాయం 11, 12 వచనంలో. తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు ఆమె విషయమై వ్యభిచారిత్తును. ఏమండి? భార్య ఉంటాండగే ఇంకొక స్త్రీని పెండ్లి చేసుకున్నవాడు. ఈరోజు ఏవండి ఇదివరకు మరి పాత నిబంధనలో ఏవండి బహుభార్యత్వం ఉంది. కానీ క్రొత్త నిబంధన క్రీస్తులోకొస్తడికి బహుభార్యత్వం లేదు. ఒకే పురుషుడు, ఒకే స్త్రీ. ఏవండి బహుభార్యత్వం లేదండి. మరి వ్యభిచారి అయినటువంటి స్త్రీలు బైబిల్ గ్రంథంలో అనేక మంది మార్చబడ్డారు. సమరయ స్త్రీని మనం ఉదాహరణ తీసుకుందాం. సమరయ స్త్రీ మరి యోహాను సువార్త 4 అధ్యాయంలో ఆవిడేం చేసింది? సమరయ బావి దగ్గర ప్రభువు ఆవిడతో మాట్లాడుతున్నాడు. అమ్మా నీ భర్తను తీసుకున్నట్టు నాకు భర్త లేడయ్యా. నీకు భర్త లేడు. నేను ఉన్నవాడు ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. నీకు 5గురు భర్తలున్నారు. చూడండి, సత్యము తన హృదయాన్ని ఒప్పింపజేసింది. దేవుని మాట మనం వింటున్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది ఉంటే మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. సమరయ స్త్రీ ఏం చేసిందంటే ఆ బావి దగ్గర తను ఒప్పుకుంది. ఈయన మెస్సియాని అంగీకరించింది. సమరయ గ్రామానికి ఒక సాక్షిగా నిలబడిపోయిందండి. మన హృదయంలో అలాంటి పాపపు ఏవండి ఈచ్ఛలు ఉంటే ఒప్పుకొని విడిచిపెడితే ఒక సాక్షిగా నిలబడతావు నీవు నేను దేవుని యొద్ద. దేవుని రాజ్యం కొరకు నిలబడతాం. ఏవండి మరి చూడండి ఇంక చూస్తాం. లూకాసు వార్త 15 అధ్యాయం 18 వచనంలో అంటాడు. తన భర్తను విడనాడి మరొకదాన్ని పెండ్లి చేసుకున్నవాడు అతని విషయమై ఆవిడ వ్యభిచారి అని అంటున్నాడు. చూడండి, భర్త బ్రతికుంటుండగా, భార్య బ్రతికుంటుండగా విడాకులు ఇచ్చేసి ఏవండి వేరే స్త్రీని వివాహం చేసినవారు. భర్తకి గాని, భార్యకి గాని ఒకే స్త్రీ, ఒకే పురుషుడు ఉండాలి. అది దేవుని వాక్యం చెబుతుంది. పిల్లలంతే కాదు మరి ఈరోజు అనేక మంది ఏవండి భార్య ఉంటుండగానే
ఆ! ఆ! ఇంకొక గృహం చిన్నిల్లు. ఏవండీ చిన్నిల్లు, పెద్దిల్లు అని పెడుతుంటారు. ఇది దేవునికి వ్యతిరేకం అండి. నేను ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకతనికి సొంత భార్య ఉంది. ఆ భార్య ఎంతో ప్రేమతో వడ్డించినా, ఎంతో ప్రేమతో తను పరిచయం చేసినా తనకిష్టపడట్ల. ఏవండీ? ఎప్పుడు భార్యని తిట్టడం, కొట్టడం, దూషించడం, అవమానపరచడం. ఆ వీధి చివర ఆయనకు ఒక చిన్నిల్లుంది. ఆవిడనెప్పుడూ పొగుడుతూ ఉంటాడు ఈవిడ దగ్గర. ఏవండీ ఈవిడెంత మంచి కూరున్నా సరే, మరి ఈవిడ వంకలు పెడుతుంటాడు. సాయంకాలం ఈవిడ తాగి వచ్చి ఏమంటాడంటే, "పో అక్కడ పోయి నాకు కూర తీసుకురా" అంటాడు. ఏవండీ భార్య భర్తని టార్చర్ భరించలేక ప్రతిరోజు అక్కడ పోయి ఏవండీ ఆవిడ తెచ్చి కూర పెడితే అది తినేవాడు. భార్యను దూషించేవాడు. చిన్నిల్లు అనమాట అది. రెండో ఇల్లు. అనేక మంది ఈరోజు క్రైస్తవ సమాజం ఏవండీ చిన్నిల్లు, పెద్దిల్లు. పిల్లారా గమనించండి. కొంతమంది మాత్రం అట్లా ఉన్నారు. ఏవండీ ఆ రాళ్ళు తొలగించుకోవాలి. ఒకరోజు ఆ వ్యక్తి సాయంకాలం పూట ఇంటికొచ్చిన తర్వాత భార్యని అన్నం వడ్డిమ్మన్నాడు. అన్నం వడ్డించింది. "పో నీవు వండే కూర బాగోదు గానీ, ఆ చివరింటికి పోయి నా చిన్నింటికి పోయి కూర తీసుకురా" అంటే పాపం ఆ స్త్రీ దగ్గరికి ఈడు మొహం చెల్లక భర్త ఆ టార్చర్ భరించలేక పాపం వెళ్ళింది. అదే సమయంలో సాయంకాలం నుంచి ఏవండీ ఊర్లోంచి పొలంకి పోయిన గేదెలు వస్తున్నాయి. ఈవిడకి ఏం ఆలోచన వచ్చిందో తెలీదు. ఏవండీ గేదెలేమో తోకలేపాయి. ఈవిడ చేతిలో ఉన్న పాత్ర కిందన పెట్టింది. వేడి వేడిగా అంత పడింది. కాసేపు అక్కడే ఆగి అటు ఇటు పోక. ఏవండీ తిరిగి ఇంటికొచ్చి ఏమైనా తాగిన మైకంలో ఆయన కూర్చొనున్నాడు. గరిటె తీసి వడ్డిస్తుంది. ఆయన అన్నం కలుపుకు తింటున్నాడు. నీ మొహం మండ. ఇంత రుచి ఎప్పుడైనా చేసావా నువ్వు? నీ మొహం ఎప్పుడైనా ఇంత టేస్ట్‌గా నీ మొహానికి ఎప్పుడైనా కూర వండావా? అని ఆ భార్యతో మాట్లాడుతుంటే, భార్య తనలో తను నవ్వుకుంటూ, అవునులే అయ్యా! ఎంత చక్కగా వంట నాకెప్పుడు కుదురుద్ది. ఆవిడ వండింది నీకు బావుంటది బాగా తిను. అంటే ప్రియులారా చూడండి, ఆ వ్యభిచార సాంగత్యం నీ భార్య మీద ప్రేమను చంపేస్తదండి. ఏవండీ నీ భార్య మీదంటే ప్రేమ, అభిమానము, మమకారాలు నీ భర్త మీద చంపేస్తావండి. ఆ వ్యభిచారం వల్ల నీ కుటుంబం పాడైపోద్ది. దేవునికి దూరం కూడా అయిపోతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యభిచారపు రాయి మన హృదయంలో ఉంటే దేవుని రాజ్యాన్ని మనం చేరలేము. అంతేకాదు హోషేయ ప్రవక్త 5 అధ్యాయము 4 వచనం అంటాడు. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. ఎందుకంటే వారి అభ్యంతరం ఏంటంటే వ్యభిచారములో, పాపములో బ్రతుకుతూ వారు దేవుని దగ్గరికి వెళ్ళలేరు. ఏదో ఏమండి ఆ! జనవరి 1 లేతే డిసెంబర్‌కో వెళ్తారు తప్ప, ఈ మధ్యలో దేవుని మందిరంకి వెళ్ళలేరు. ఎందుకంటే ఏదో ఒక సాకు చెప్పి ఆగిపోతారు. ఎందుకంటే వారు దేవుని మందిరంకెళ్ళినప్పుడు వారి మనస్సాక్షి వారిని గద్దిస్తుంటది. నువ్వు కరెక్ట్‌గా లేవని. దేవుని వాక్యం వారితో మాట్లాడుతుంటది. అందుకనే పండగలు తప్ప ఏవండీ మిగతా ప్రార్థన దినాల్లో మందిరానికి అనేక మంది వెళ్ళరు. చూడండి వ్యభిచారము ఉండుట వలన వారు యెహోవానెరుగక ఉందురు అంటుంది. హోషేయ గ్రంథము 5 అధ్యాయం 4 వచనం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలోని వ్యభిచారముండుట వలన వారు యెహోవానెరుగక ఇందురు ప్రవక్త ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడండి. ఎందుకు ఈరోజు అనేక మంది క్రైస్తవులు దేవుని మందిరానికి రాలేకపోతున్నారు? ఎందుకు పండగలకే వస్తున్నారంటే, వారి క్రియలు వ్యభిచార క్రియలతో ఏవండీ వారి జీవితము వ్యభిచారంతో నింపబడి ఉంది. కనుక వారు దేవుని మందిరానికి వచ్చి వారి హృదయాన్ని సరి చేసుకోలేకపోతున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి యొక్క మనం ఆహ్, ఈ ఉపమానములో ఏవండీ ఈ ఐదో రాయి వ్యభిచారం అనే రాయిని మనము చక్కగా తవ్వి తీసివేసుకుంటే మనం దేవునికి దగ్గరవుతాము. మనం ఏవండీ మరి యొక్క ఉపమానంలోని 4 రకాల నేల ముందు తెలుసుకున్నాం. ఇప్పుడు ఐదో రకం ఏంటంటే 4 రకాలుంటే రాళ్ళు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఐదో రకం ఉన్నటువంటి ఏవండీ రాయి వ్యభిచారములు దాని లక్షణాలు తెలుసుకుంటున్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఏదైనా అలాంటిది మన హృదయంలో ఉంటే దయచేసి దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని మనం తొలగించుకుందాము. దేవుని దగ్గర యథార్థంగా బ్రతుకుదాము. దేవుని రాజ్యానికి వారసులవుతాము. మనము మీ హృదయాల్ని పరీక్షించుకోండి. మీకు ఆటంకం ఉన్న ప్రతి రాయిను, మీ ఆత్మీయ అభివృద్ధికి ఆటంకం ఉన్న ప్రతి రాయిను త్రవ్వుకొని దాన్ని తొలగించుకోండి. దాన్ని విడిచిపెట్టండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గరుడవను దయగల ప్రభువా! ఇదిగో నాయనా బైబిల్ గ్రంథంలో ఉపమానాల్లో ప్రభువా, మొదటగా తుఫాను ఉపమానము, మరి రాతి నేలలోని 5 రకాల రాళ్ళు గురించి వినడానికి సహాయం చేశారు. నీకు వందనాలు.
అవి మేము నాయనా విని విధంగా అవి తొలగించుకొని, నీ దగ్గర ప్రభు నీ రాజ్యం కొరకు మమ్మల్ని మేము ఆయుత్తపరచుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, వారి కుమారు మీకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. దయచేసి ఈ వీడియోని మీరు అనేక మంది షేర్ చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మరి తదుపరి వీడియోలో తర్వాత మరి ఒక రాతి లక్షణాలేంటో తెలుసుకుందాం. ముగించుకుందాం ఈ రోజుకి. మీకు అందరికి వందనాలు. ఇక సెలవు తీసుకుందాం.